లిక్కర్ కేసు వ్యవహారంలో ఈడీ అరెస్టులైతే మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే ఏ1గా ఉన్న రాజ్ కేశిరెడ్డి అలాగే వాసుదేవరెడ్డిని అరెస్టు చేశారు. అంటే ఒక రకంగా మద్యం కేసులో ఈడీ దూకుడు పెంచిందండి. ఇది మొన్నే కొద్ది రోజుల క్రితం ఈనాడు పత్రికలో రాసుకొచ్చారు. త్వరలో ఈడీ నోటీసులు ఇవ్వబోతోంది జగన్మోహన్ రెడ్డికి అనేది. ఇప్పుడు వీళ్ళిద్దరిని అరెస్టు చేయడం అనేది ఒక సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో అప్పుడు జగన్ హయాంలో మద్యం రవాణా కుంభకోణం కేసుకు సంబంధించి ఈడీ ఇప్పుడు కొరడా జులిపిస్తోంది అంటూ ప్రధానంగా ఇక్కడ వీళ్ళిద్దరితో పాటు రాజకేశ్ రెడ్డి అలాగే వాసుదేవ్ రెడ్డితో పాటు కొంతమంది ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు. అందులో వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆయన కుమారుడు సునీల్ కుమార్ నివసిస్తున్న ఇంట్లో కూడా ఈడీ సోదాలు నిర్వహించింది. హవాలా లావాదేవీలకు కీలక ఆధారాలను కుంభకోణం ద్వారా కొట్టేసిన డబ్బుతో కొన్న ఖరీదైన వాచీలు కారును కూడా స్వాధీనం చేసుకున్నారట. దాంతో మద్యం రవాణాలో నిధులను మళ్లింపుకు కీలక ఆధారాలు లభించినట్లు అయ్యిందట. ఇది కాదు, ఇదే కేసుతో సంబంధం ఉన్న విజయ నరసింహారెడ్డి అలాగే వల్లు సందీప్ ఇళ్లలో కూడా సోదాలు చేశారు. బేవరేజెస్ కార్పొరేషన్ డిపోల నుంచి దుకాణాలకు మద్యం సరఫరా చేయడంలో దాదాపు 195.33 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు అనేది ఈడీ ప్రాథమికంగా గుర్తించిందట. అయితే ఇక్కడ రాజకేశ్ రెడ్డి, వాసుదేవరెడ్డి, విజయ నరసింహారెడ్డి ఇళ్లలో ఏమీ దొరకలేదు. వల్లు సందీప్ ఇంట్లో 9 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. కారుమూరి నాగేశ్వరరావు ఇంట్లో 2 రోలెక్స్ వాచీలు, ఒక రేంజ్ రోవర్ కారు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ మద్యం రవాణా స్కామ్ లో ఆర్జించిన డబ్బుతో కొన్నట్లు ఈడీ గుర్తించిందట. మరి అవి మద్యం రవాణాకు సంబంధించిన డబ్బుతోనే కొన్నారు అనేది ఎలా గుర్తించారో మరి అది ఏమన్నా ఈడీ క్లారిటీ ఇస్తుందేమో. ఎందుకంటే ఏ డబ్బుతో కొన్నారు అక్కడ ఏమన్నా రాస్తారా? కొన్నప్పుడు ఇది మద్యం డబ్బుతో కొనుగోలు చేశారని షోరూమ్ లో ఏమన్నా కార్ షోరూమ్ లో ఏమైనా రాస్తారా? లేదు అంటే ఈ వాచి మద్యం సొమ్ముతో కొన్నారని చెప్పి ఆ రోల్స్ రాయ్స్ కంపెనీ వాడు ఏమన్నా ఒక సర్టిఫికెట్ ఇస్తాడా? ఒక వారంటీ కార్డులు ఏమన్నా రాస్తాడా? దిస్ మనీ ఫర్ యూజ్డ్ అని చెప్పి దానికి ఏమన్నా రాస్తారా? అదేం ఉండదు కదా. మరి ఎందుకు దాన్ని ఎలా నిర్ధారించారు? ఒక డౌటే, జనరల్ డౌట్ ఇది. ఈడీ నేను తప్పు పట్టట్లేదు, ఇక్కడ జనరల్ గా వచ్చే డౌట్లు అనమాట. సో మొత్తానికి ఇప్పుడు మద్యం కేసులో ఈడీ కీలక అడుగులు వేస్తోంది అనేది రాజకేశ్ రెడ్డి, వాసుదేవ్ రెడ్డి అరెస్టుల తర్వాత ఇక నెక్స్ట్ ఎవరు అరెస్ట్ కాబోతున్నారు అనేది ఇక్కడ కీలకమైన అంశం. ఇందులో జగన్ ఎంతవరకు టార్గెట్ చేశారు, జగన్ ఎంతవరకు ఇరుక్కుంటారు అనేది ఇక్కడ కీలకమైన అంశం.